హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు గోల్డ్ లోన్ గురించి ఒక విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఏ లోన్ అయినా ఫ్లాట్ రేటు పద్ధతి లేదా రెడ్యూసింగ్ సిస్టమ్ లేదా డెమినేషన్ సిస్టమ్ అని రెండు పద్ధతుల్లో ఇంట్రెస్ట్కు లోన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గోల్డ్ లోన్ గురించి మాట్లాడుకుంటే, పర్సనల్ లోన్తో పోలిస్తే గోల్డ్ లోన్ తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. కానీ గోల్డ్ లోన్ను మనం ఒకేసారి సంవత్సరం చివరన పే చేస్తాము. అందువల్ల మనకు అది ఫ్లాట్ రేట్ పద్ధతిలో చెల్లించాల్సి వస్తుంది. అలా కాక మనం పర్సనల్ లోన్ మాదిరిగానే గోల్డ్ లోన్ కూడా నెల నెలా చెల్లిస్తే మనకు పడే మొత్తం వడ్డీ తగ్గించుకోవచ్చు. అది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. చూడండి, ఈ యాప్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనే ఈ యాప్ వాడి దీంట్లో ఫ్లాట్ రేటు, ఈ బ్యాంక్ ఈఎంఐ అనే రెండు పద్ధతులు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది విషయం చూడవచ్చు. ఇక్కడ మనం ఉదాహరణకి 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకోండి. గోల్డ్ లోను నేను తీసుకున్నాను. యాక్చువల్గా నాకు 9.03% చొప్పున మాకు ఇంట్రెస్ట్ అని చెప్పారు. అది మనం 1 ఇయర్లో పే చేయాలి కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ మనం 9,030 రూపాయలు కట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనం బ్యాంక్ ఈఎంఐ అని ఉంది కదా, ఇదే రెడ్యూసింగ్ సిస్టమ్ లేదా డెమినేషన్ సిస్టమ్ అంటారు. దీంట్లో కూడా మనం 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకోండి. అదే సేమ్ 9.03%కి ఇంట్రెస్ట్కి పీరియడ్ 1 ఇయర్కి క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇక్కడ చూడండి, టోటల్ ఇంట్రెస్ట్ 4,958 రూపాయలు మాత్రమే పడింది. సో కంపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫ్లాట్లో మాత్రం 9,030 రూపాయలు ఇంట్రెస్ట్ పడతాం టోటల్గా మనం. అదే డెమినేషన్ సిస్టంలో అయితే 4,958 రూపాయలు మాత్రమే కడతాము. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ గోల్డ్ లోన్ కూడా మనం నెల నెల మనం ఈఎంఐగా ఈ విధంగా మంత్లీ ఈఎంఐ 8,746 రూపాయలు చొప్పున మంత్లీ ఈఎంఐలాగా మనం పే చేసినట్లయితే ఈ విధంగా మనకు 4,958 రూపాయలు పడుతుంది. డీటెయిల్గా చూసినట్లయితే తక్కువ పడుతుంది కాబట్టి మనం డీటెయిల్గా చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనం మన ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. డెమినేషన్ సిస్టంలో ఇంట్రెస్ట్ ఎప్పుడు తగ్గుతూ వస్తుంది చూడండి. అదే మనం ఫ్లాట్ రేట్లో డీటెయిల్గా చూసినట్లయితే టోటల్గా కూడా ఒకటే ఇంట్రెస్ట్ 752 రూపాయల 50 పైసలు మొత్తం త్రూఅవుట్ ఇయర్ మొత్తం మనం కట్టాల్సి వస్తుంది. సో టోటల్గా మనం కట్టే ఇంట్రెస్ట్ ఫ్లాట్ రేట్లో అవుతుంది కాబట్టి గోల్డ్ లోన్ మొత్తం ఒకటేసారి 1 ఇయర్ మొత్తానికి ఒకటేసారి కడతాం కాబట్టి అది ఫ్లాట్ రేట్గా అవుతుంది. అలా కాకుండా మనం ఆ గోల్డ్ లోన్ కూడా మనకి ఇప్పుడు అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎస్బీఐలో అయితే నాకు యోనో యాప్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మనం మంత్లీ మన లోన్ అకౌంట్కి ఈఎంఐ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుని డెమినేషన్ సిస్టంలో ఈఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుని 8,746 రూపాయలు చొప్పున మనం మంత్లీ కట్టుకున్నట్లయితే మనకు 4,958 రూపాయలు మాత్రమే టోటల్గా మనం ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. అదే ఫ్లాట్ రేట్లో అంతా ఒకటేసారి మనం ఇయర్ మొత్తం కట్టినట్టయితే మొత్తం 9,030 రూపాయలు వడ్డీ కడుతుంది. అంటే దగ్గర డబల్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సహాయకంగా ఉంటుంది.